హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కూల్ హోమ్. అయితే ఈ వీడియోలో మనం తెలంగాణ ఎంసెట్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూడబోతున్నాం. అసలు తెలంగాణ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ ఎప్పుడు, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ ఈ యొక్క ఫైనల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, అండ్ ఒకవేళ ఫైనల్ ఫేజ్ కంటే ముందు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ యొక్క ఫీ అనేది రీఫండ్ అవుతుందా, లేకపోతే ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకుని మీ యొక్క ఫీ అనేది రీఫండ్ అవుతుందా కదా అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 8 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అనేది అవుతుంది. అయితే ఈ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే, ఆల్రెడీ మీరు ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఫైనల్ ఫేజ్లో ఇంకా మంచి కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ అనేది ఫైనల్ ఫేజ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు అసలు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు కూడా కొత్తగా ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. అయితే మనం ప్రీవియస్ షెడ్యూల్ చూసుకుంటే ఓన్లీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫైనల్ ఫేజ్లో ఛాన్స్ అనేది ఉంది. కానీ ఇప్పుడు మనకు లేటెస్ట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం మీరు సెకండ్ ఫేజ్లో కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినా చేయనప్పటికీ కొత్తగా కూడా ఫైనల్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. అయితే ఈ యొక్క ఫైనల్ ఫేజ్ ప్రాసెస్ అనేది 8 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అనేది అవుతుంది. అయితే కొత్తగా ఎవరైతే పార్టిసిపేట్ చేయాలంటున్నారో వాళ్ళు 8 ఆగస్ట్ రోజు మీరు మీ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అందుకు మీకు ఓన్లీ 1 డే మాత్రమే టైం అనేది ఇచ్చారు. ఓన్లీ 8 ఆగస్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ 8 ఆగస్ట్ రోజు మాత్రమే మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో కదా 8 ఆగస్ట్ రోజు, వాళ్ళు మీరు 9th ఆగస్ట్ రోజు వెళ్ళి ఏదైతే మీరు హెల్ప్ లైన్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకున్నారో అక్కడ మీ యొక్క సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాలి. వన్స్ మీ యొక్క సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి మీకు ఓన్లీ 2 days టైం ఇచ్చారు. ఓన్లీ 9th and 10th రోజు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ 10th రోజు ఆటోమేటిక్గా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. అదేవిధంగా ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ సంబంధించి మీకు సీట్ అనేది 13th ఆగస్ట్ రోజు అనేది అలాట్ అవుతుంది. సీట్ అలాట్ అయిన తర్వాత మీకు ఓన్లీ ఫీజు కట్టడానికి 3 days మాత్రమే టైం ఇచ్చారు. ఇంతకుముందు మనకు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో చూసుకుంటే మీకు 4 to 5 days అనేది టైం అనేది ఉండే. కానీ ఇక్కడ ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఓన్లీ ఇక్కడ ఫీజు కట్టడానికి 13, 14, 15 ఈ యొక్క 3 daysలో మాత్రమే మీరు ఫీజు అనేది కట్టాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ విషింగ్ టు గెట్ ద సీట్ ఇన్ కన్వీనర్ కోటా. అయితే ఎవరెవరికైతే కన్వీనర్ కోటాలో సీట్ అనేది రావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 16th and 17th రోజు మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ యొక్క కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా చేసి మీ యొక్క రిపోర్ట్స్ అనేది అక్కడ సబ్మిట్ చేయాలి. అర్థమవుతుందా? అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయినా, సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయినా, ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్, మీకు ఏ ఫేజ్లో సీట్ అనేది అలాట్ అయినా ఫైనల్ ఫేజ్ రిజల్ట్ అనేది వచ్చాక 16th and 17th ఈ యొక్క 2 days రోజు మీరు ఖచ్చితంగా మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి మీరు ఫీజు అనేది మీకు అక్కడ ఫిజికల్ రిపోర్ట్ చేసి మీరు ఏం చేయాలి, మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది అక్కడ సబ్మిట్ అనేది చేయాలి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్లో ట్యూషన్ ఫీ పే చేశారు, లేకపోతే సెకండ్ ఫేజ్లో ట్యూషన్ ఫీ పే చేశారు, మీరు ఏమనుకుంటారు, మేము ట్యూషన్ ఫీ పే చేసాం కదా మాకు సీట్ కన్ఫామ్గా ఉంటుంది అని అనుకుంటారేమో. కానీ అలా ఉండదండి. వన్స్ మీరు ఫీజు కట్టినప్పటికీ కూడా మీరు 16th and 17th ఈ యొక్క 2 daysలలో మీకు అలాట్ అయిన కాలేజ్కి, ఏదైతే ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు లాస్ట్గా ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ యొక్క అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేసి మీరు అక్కడ ఒరిజినల్ ఇంటర్మీడియట్ టీసీ కానీ, ఇంకా బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడిగారు కదా, ఆ యొక్క డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయనట్టయితే మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో ఆ యొక్క కాలేజ్ సీట్ అనేది క్యాన్సిల్ కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి, ఎవరైతే స్టూడెంట్స్ మాకు కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకు చాలా ఎక్కువ ర్యాంక్ అనేది వచ్చింది, కానీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ అనేది రాలేదు ఇప్పటివరకు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బీ కేటగిరీ సీట్స్ కోసం కొన్ని కాలేజెస్లో ట్రై చేస్తున్నారు. సో వన్స్ మీరు ఎవరైతే ఖచ్చితంగా మేము బీ కేటగిరీ సీట్స్లోకి వెళ్తామో అండ్ మాకు బీ కేటగిరీ సీట్లో ఇంతకన్నా మంచి కాలేజ్ వస్తుంది అనుకున్న వాళ్ళు మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకుంటామంటే మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫైనల్ ఫేజ్లో కన్నా పార్టిసిపేట్ చేస్తే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి వాళ్ళు ఎటువంటి ఛాన్స్ అనేది ఇవ్వలేదు మీకు. ఇక్కడ చూసారా, డ్రాప్ అవుట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. అంటే మీరు ఖచ్చితంగా మీకు ఏదైతే అలాట్ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్లో మీరు జాయిన్ కావాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకవేళ ఇన్ కేస్ మీరు 7th ఆగస్ట్ లోపు మీరు మీ యొక్క సీట్ని ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటే దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు గెట్ యువర్ ట్యూషన్ ఫీ బ్యాక్. అయితే ఏదైతే మీరు ట్యూషన్ ఫీ పే చేశారో ఆ యొక్క ట్యూషన్ ఫీ అనేది మళ్ళీ మీకు అకౌంట్లోకి క్రెడిట్ కావడానికి ఛాన్స్ అనేది ఉంది. కానీ వన్స్ మీరు ట్యూషన్ ఫీ అనేది ఏదైతే పే చేశారో అది మీకు
7th ఆగస్ట్ తర్వాత క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రీఫండ్ అవుతుందని మనమైతే 100% గ్యారంటీ అనేది ఇవ్వలేము. అందులో మీకు ఒక 20%, 30% కావచ్చు, లేకపోతే ఏమన్నా 50% కట్ అయ్యి మళ్ళీ రీఫండ్ కావచ్చు. సో మనమైతే గ్యారంటీ అనేది ఇవ్వలేము. సో వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు 7th ఆగస్ట్ లోపే చేసుకోవాలి. లేకపోతే మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి ఎటువంటి ఛాన్స్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు మనం అసలు ఫైనల్ ఫేజ్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఎవరు పార్టిసిపేట్ చేయకూడదో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు అసలు ఫైనల్ ఫేజ్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఎవరు పార్టిసిపేట్ చేయొద్దు అనే ఒక కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూద్దాం. అప్పుడే మీకు అసలు మేము ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా అనే ఒక కంప్లీట్ క్లారిటీ అని వస్తుంది. ఎందుకంటే ఫైనల్ ఫేజ్ అనేది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లాగా ఉండదు. ఇక్కడ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. వన్స్ మీరు ఫైనల్ ఫేజ్లో కనుక నార్మల్ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కన్నా మీరు ఖచ్చితంగా ఆ నార్మల్ కాలేజ్కి వెళ్ళాల్సింది ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా, మీరు ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నా అంటే చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వెబ్ ఆప్షన్స్ అనేది ఫైనల్ ఫేజ్లో పెట్టకండి. మీకు ఆల్రెడీ మంచి కాలేజ్లో సీట్ అనేది వస్తే ఫైనల్ ఫేజ్కి వెళ్ళకపోవడమే అంత మంచిది. ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ మీరు ఫైనల్ ఫేజ్లో నార్మల్ కాలేజ్ అని వచ్చిందంటే మీరు ఖచ్చితంగా ఆ కాలేజ్కి వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు చూద్దాం. The candidates who have participated in counseling and not counseled can exercise options using their old password login ID for their leftover seats now available and consequential vacancies that may arise in the process of allotment as per the schedule mentioned above. అంటే ఇప్పటివరకు అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఇప్పటివరకు వాళ్ళు ఎవరైతే సీట్ని క్యాన్సిల్ చేసుకోలేదో వాళ్ళు మీరు మీ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి యూజ్ చేసి ఏవైతే సీట్స్ ఇంకా రిమైన్ ఉన్నాయి కదా ఆ యొక్క రిమైనింగ్ సీట్స్కి మీరు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఇక్కడ మనకు ఒక స్ట్రిక్ట్ అడ్వైజ్ అనేది ఇచ్చారు. అండ్ ఇట్ ఈస్ అడ్వైజ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఓన్లీ అజ్యూమింగ్ దట్ వేకెన్సీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కోర్సెస్ ఆఫ్ దేర్ చాయిస్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనకు వాళ్ళ నుంచి వచ్చిన అడ్వైస్ ఏంది, ఓన్లీ ఇంట్రెస్టెడ్ కాలేజెస్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. అర్థమవుతుందా? అంటే ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో మ్యాక్సిమం సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. దాదాపు 80 కాలేజెస్, 7 యూనివర్సిటీస్లలో 100% సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. ఓన్లీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్లలో సీట్స్ అనేవి వేకెంట్ ఉన్నాయి. సో మీరు వన్స్ థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. మీకు సెకండ్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో 100% మీరు థర్డ్ ఫేజ్లో ఆ యొక్క మీకు వచ్చిన కాలేజ్ కన్నా టాప్ బ్రాంచే పెట్టండి. అర్థమవుతుందా? మీకు ఏదైతే ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా టాప్ బ్రాంచ్ మాత్రమే మీరు ఫైనల్ ఫేజ్లో పెట్టాలి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు బై మిస్టేక్లో గిన సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ కన్నా నార్మల్ కాలేజ్ పెట్టారనుకున్నాం, ఒకవేళ మీకు ఆ నార్మల్ కాలేజ్ సీట్ వస్తే మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఆ యొక్క థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కే వెళ్ళాలి. ఎందుకంటే మీకు మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ఛాన్స్ అనేది ఉండదు. వన్స్ మీరు థర్డ్ ఫేజ్లో, ఫైనల్ ఫేజ్లో ఏ కాలేజ్ అలాట్ అయితే ఇంకా లాస్ట్ అదే కాలేజ్ ఫైనల్. మీరు మళ్ళీ ఇంతకుముందు వచ్చిన ప్రీవియస్ కాలేజ్కి మీరు వెళ్ళలేరు. సో మీరు ఏవైతే ఇంకా టాప్ కాలేజెస్ అనుకుంటున్నారో ఆ యొక్క కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది ఫైనల్ ఫేజ్లో ఇవ్వండి. లేకపోతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టకండి. సో చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలు ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ చూద్దాం. క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. అయితే మీకు ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో సీట్ అనేది వచ్చింది, ఓకే. కానీ మీకు ఆ యొక్క కాలేజ్లో అంటే నార్మల్ కాలేజ్లో వచ్చింది అనుకోండి, ఆ యొక్క కాలేజ్లో మీకు జాయిన్ కావడం ఇంట్రెస్ట్ లేదు. సో మళ్ళీ మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి వేరే కాలేజ్ సీట్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. అండ్ హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫర్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అంటే మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కానీ, సెకండ్ ఫేజ్లో కానీ పార్టిసిపేట్ చేశారు. కౌన్సిలింగ్ ప్రాసెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ఒక ప్రాసెస్ అంతా అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. కానీ మీకు ఏ కాలేజ్లో సీట్ అనేది రాలేదు. సో ఇలాంటి స్టూడెంట్స్ కూడా మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. అండ్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్ సో ఫర్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అయితే స్టూడెంట్స్ కొంతమంది మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో అంటే సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకున్నారు, కానీ ఆప్షన్స్ అనేది ఇవ్వలేదు. మీరు కూడా ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ అస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. అయితే మీకు ఫస్ట్ ఫేజ్లో లేకపోతే సెకండ్ ఫేజ్లో సీట్ అనేది వచ్చింది, సెల్ఫ్ రిపోర్ట్ చేశారు, ట్యూషన్ ఫీ చేశారు, అంతా చేశారు, మీకు సీట్ అనేది ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ మీరు ఇంకా మంచి కాలేజ్లో రావాలనుకుంటున్నారు కదా, ఇలాంటి స్టూడెంట్స్ వాళ్ళు కూడా మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. And sports category candidates whose certificates were submitted and got verified during first phase of counseling have to exercise options in final phase to consider their candidature for sports category seat. అయితే ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. సో ఈ స్టూడెంట్స్ కూడా ఫైనల్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఇంకా
నోట్ ఇప్పుడు మనం నోట్ చూసుకుంటే ద క్యాండిడేట్స్ హూ హ్యాడ్ క్యాన్సల్డ్ సీట్స్ ఐదర్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ ఆప్షన్ ఇన్ ఫైనల్ ఫేజ్. అంటే ఇప్పుడు మనం అసలు ఇప్పటి వరకు ఎవరు ఎలిజిబుల్ అని చూసాం, ఇప్పుడు ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది చూద్దాం. అయితే క్యాండిడేట్స్కి అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారో మీరు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? అంటే ఇప్పటివరకు ఎవరైతే ఆగస్టు 7th లోపు ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది లేదు. ద క్యాండిడేట్ వన్స్ అలాటెడ్ సీట్స్ షిల్ నాట్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు ఏంది, ఇప్పటికీ మీకు సెకండ్ ఫేజ్లో కానీ ఫైనల్ ఫేజ్లో కానీ మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ అనేది అలాట్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, మీకు ఇంతకుముందు వచ్చిన కాలేజ్లో సీట్ అనేది అయితే మీకు ఫైనల్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ వస్తే మీకు ఇంతకుముందు వచ్చిన కాలేజ్లో ఉన్న సీట్ ఉంటుంది కదా, ఆ యొక్క సీట్ అనేది మీ తర్వాత ఎవరు నెక్స్ట్ మెరిట్ ఉంటారు కదా స్టూడెంట్, వాళ్ళకు అలాట్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏవైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ అనేది కన్సిడర్ చేసుకోండి. మీరు మళ్ళీ ఫ్రెష్గా ఫైనల్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ థర్డ్ స్టెప్ చూసుకుంటే మీరు ఫైనల్ ఫేజ్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే మీరు ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ కొత్త ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ లేకపోతే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అనేది మాకు మంచి కాలేజీ వచ్చింది, ఇంకా మాకు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసుకోవాలి అనుకుంటారు కదా కొంతమంది స్టూడెంట్స్. ఇలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి, ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత 16th and 17th ఆగస్ట్ ఈ యొక్క 2 days రోజు మీరు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి మీరు ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద 4th స్టెప్. సో ఈ విధంగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఫైనల్ ఫేజ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మేనేజ్మెంట్ సీట్స్కి ఖచ్చితంగా వెళ్తామనుకున్న వాళ్ళు మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీకు మేనేజ్మెంట్ సీట్ వస్తుంది, మీ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతాం అనుకుంటే మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలని అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైనల్ ఫేజ్. And if you have any doubts still, please post it in the comment box. I will hereby to clarify those. Thank you. Thanks a lot. Subscribe to Pawan's Photo. Thank you.